ఏమ్మా పూలదోసిన ఇంటిని చూసిపోవడానికి వచ్చావా? లేదమ్మా, కొమిలిపోతున్న నా బాధను చెప్పుకుందామని వచ్చాను. నీకేం బాధమ్మా? లక్షాధికారి బిడ్డ బాధపడ్డా పాడైపోయినా ఆ తల్లి బిడ్డలే పోయారు. వాళ్లే నాశనం అయిపోయారు. ఏమిటమ్మా మీరు అంటున్నది? ఏముంది, ఆ కొడుకు ఆ తల్లిని నానా మాటలు అని వెళ్ళిపోయాడు. అన్ని మాటలు పడ్డ తర్వాత ఏ తల్లి మాత్రం ఉంటుంది? తాను వెళ్ళిపోయింది. ఈ పాటికి ఏ నుయ్యో గొయ్యో చూసుకుని ఉంటుంది. దీనికంతకీ కారణం ఎవరు? నువ్వేగా? అవును, దీనంతకీ కారణం నేను. దురదృష్టవంతురాలు. నేను కన్న తల్లి ప్రేమకే కాదు, ఏ ప్రేమకు నోచుకోలేదు. బాబు, ఏం జరిగిందో ఎలా జరిగిందో మీ అమ్మని అడిగావా? అడగలేకపోయా. ఆ ఆవేశంలో వివరాలని తెలిస్తే ఏం చేసేవాడిని? ఏం చేసేవాడివి? మీ అమ్మ పాదాల మీద పడి ఉండేవాడివి. బాబు, ఈనాడు నిన్ను ఏదో ఎవరో అన్నారని ఇంత బాధపడుతున్నావే. నిన్ను కడుపున మోస్తూ మీ అమ్మ ఎన్ని నిందలు పడి ఉంటుంది. నిన్ను కని పెంచడానికి ఆమె ఎన్ని కష్టాలు పడి ఉంటుంది. ఎంత సహనంతో పెంచి నిన్నింతవాణ్ణి చేసుంటుంది. అటువంటి తల్లిని నువ్వే అపార్థం చేసుకుంటే ఇక ఆమెకు మిగిలిందేమిటి? ఆమె ఎవరి కోసం బ్రతకాలి చెప్పు బాబు. అవును, మా అమ్మ నా కోసమే ఎన్ని బాధలు పడింది, నా కోసమే బ్రతికింది. అటువంటి తల్లి ఈ పాటికి ఏమైపోయి ఉంటుందో. ముందు ఆమెను దక్కించుకోవాలి. ప్రేమను దక్కించుకుంటే ద్వేషం దానంతట అదే దహించుకుపోతుంది. పద బాబు, పద. అమ్మా, అమ్మా, వచ్చావా? అమ్మ కోసం వచ్చావా? ఇంకా బ్రతికుంటుందనుకునే వచ్చావా? మీ అమ్మ అంత అభిమానం లేనిది కాదురా. లోకులు ఎన్ని మాటలన్నా సహించింది, నీ కోసం భరించింది, బ్రతికింది. చివరికి నీ చేతే చీయలు పెంచుకుని బ్రతికే అంత సిగ్గుమాలింది కాదురా. పోయింది, నిన్నే కాదు ఈ లోకాన్నే విడిచిపోయింది. అమ్మ చచ్చిపోయిందా? ఇక ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి నీకు అలాంటి తల్లి దొరకదు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అమ్మా, అమ్మా, ఈ పాపిష్టి లోకం నిన్ను బ్రతకనిచ్చింది గాని నేనే నిన్ను చంపుకున్నానమ్మా. నన్ను క్షమించమ్మా, క్షమించు. ఇప్పుడు ఏడ్చేం లాభం? దీనికంతా కారణం నీ తండ్రి. అతనెవరో తెలుసుకో. అతని చేత నిజాన్ని ఒప్పించి నీ తల్లి మీద ఉన్న నిందను, నీ జీవితంలో ఉన్న మచ్చను పోగొట్టుకో. ఆమె ఆత్మశాంతికి ఇంతకంటే నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. పెద్దమ్మా, మా అమ్మ మీద ఒట్టు. ఆ వంచకుడు ఎక్కడున్నా కనిపెడతాను, కచ్చ నేర్చుకుంటా. అమ్మా, పెద్దమ్మ, ఏ రుణం తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారు. బతికి బాగుంటే మళ్ళీ కలుస్తారు. ముజ్జాయితో చెప్పు, వెళ్ళొస్తాను. సార్, మీరన్నంత పని అయింది. మా అమ్మను పోగొట్టుకున్నాను. నా ఆవేశానికి ఆహుతైపోయింది. ఊరుకో బాబు, ఊరుకో. నా పాపాలకు నిష్కృతి లేదు. సార్, నన్ను వెళ్ళనివ్వండి. ఎక్కడికి బాబు? నా జీవితానికి మిగిలిందల్లా ఒక్కటి, నా తండ్రిని తెలుసుకోవడం, నా తల్లికి వచ్చిన అపనిందను మాపి ఆమెకు ఆత్మశాంతి కలిగించడం. అలాగే బాబు, నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. ఏదో పెద్దవాడిని చెప్తున్నాను. నాతో రా. రా బాబు.
గౌరవించి మాస్టర్. మాస్టారు ఇన్నాళ్ళు మామగారు మామగారు అన్నావు, ఇప్పుడు మాస్టర్ అంటున్నావు. అదంతేలేండి, మా అమ్మాయి ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదా? ఏ నాకేం తక్కువ? అందం తక్కువ, అంతస్తు తక్కువ? లేకపోతే మీ అమ్మ బాగా డబ్బుండి అమ్మాయిని చూసిందా? అది కాదమ్మా. చాలే, ఈ వేషాలన్నీ ఎవరికి తెలియదు అనుకున్నారు. అమ్మా నా మాట విను. నేనేం వినక్కర్లేదు. ముందు మీరు ఇక్కడి నుంచి దయచేయండి. నాన్న, ఇక మీదట ఈయన్ని గడప పక్కన ఇవ్వకండి. గెట్ అవుట్. గెట్ అవుట్. అవును, గెట్ అవుట్. సరే గెట్ అవుట్. యూజ్లెస్ అలా వెళ్తావేట్రా? రారా. ఎందుకు సార్? ఎందుకే ఇట్రా 0 మార్కు? ఆడపిల్ల కోపం ఏదైనా అంటే అలా వెళ్ళిపోవడమే. తాటి చెట్టు లాంటి ఫాదర్ నేను ఉన్నాను, ఏమైనా ఉంటే నాతో చెప్పబోయే సరేగా. అదే మాస్టర్, రాజశేఖరం నేను ఒక తల్లి బిడ్డలా బతికా. అతని జీవితం చీకటైపోయింది. మళ్ళీ అతను వెలుగులోకి వచ్చే వరకు కూడా నాకు పెళ్ళొద్దు. ఈ పెళ్లి ఎంతవరకు పెండింగ్ లో ఉంటుంది మాస్టర్. అవును రోయ్, నువ్వు చెప్పింది కూడా నిజమే. రే, నీ లాస్ట్ విష్ కరెక్ట్. ఇంకా భగవంతుడే మీకు రక్ష. థ్యాంక్ యూ మాస్టర్. వస్తానండి. రమ్మా, వస్తా. అలాగే. సార్, ఏం బాబు ఎంతకాలం అని మీ సొమ్ము తింటూ కూర్చోమంటారు? వెళ్తానంటే మీకు బాధగా ఉంటుంది, ఉండాలంటే నాకు బాధగా ఉంది. ఇంతకాలం నా అనేవారు లేరనే బాధతోనే బ్రతికాను. నువ్వు వచ్చావు. ఎప్పుడో పోగొట్టుకున్న అనుబంధం మళ్ళీ ఏర్పడిందనిపించింది. నా సొంత కొడుకే కనిపించినంత ఆనందం కలిగింది బాబు. మీకు కొడుకున్నాడా? అది జరిగిన కథ. దాన్ని మరిపించావు. ఎన్నడూ లేని మమత, ఆశ కలిగించావు. అవన్నీ కూడదోసి వెళ్ళిపోతావా? ఆ మాత్రం ఆనందం కూడా నాకు దక్కనివ్వవా బాబు? క్షమించండి, నా ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. కనబడుతున్న నా ప్రేమను కాదని, కనబడని నీ తండ్రి మీద కక్ష తీర్చుకోవాలనేగా. నాయనా, ఈ ప్రపంచంలో కక్షతో సాధించేది ఏమీ లేదు. ప్రేమతో ఏమి సాధించవచ్చో ఈ రోజు ప్రత్యక్షంగా చూస్తాం. ఈ రోజా? అందుకే నేనంత బలవంతంగా ఉండమంటున్నా. సాయంత్రం నేను స్థాపించిన నారీనికేతనం ప్రారంభోత్సవం. నువ్వు అక్కడికి రావాలి. నేను అక్కడికి ఎందుకు? ఇక్కడికి ఎందుకు వచ్చావో అక్కడికి, అందుకే. నేను కోర్టు నుంచి చిన్నగా అక్కడికి వస్తాను. నువ్వు మాత్రం తప్పకుండా రావాలి. వస్తా. అమ్మా, నేను మీకు చెప్పదగినంత తోండి కాదు కానీ పస్తులుంటే బాధలు తీరుతాయా? చూడమ్మా. తాత, మనిషి బ్రతకడానికి కావలసింది కేవలం తిండే కాదు, మనసు కావాలి. మనసులోని మమతలు చావకుండా ఉండాలి. అవి లేనప్పుడు బ్రతకడమే అనవసరం. అమ్మా, అంత మాట అనకమ్మా. భగవంతుడు ఉన్నాడు, మంచి వాళ్ళకి మంచే చేస్తాడమ్మా. నా మాట విని కొంచెం ఎంగిలి పడు తల్లి. తాత, నన్ను బలవంత పెట్టకు. ఇక్కడి నుంచి వెళ్ళు. జానకమ్మ, బాబు, ఆవేశపడకు. జరిగిందేదో తెలుసుకోకుండా. అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు. బాబు, నా మాట విను నాయనా. బాబు! అమ్మా, అక్క. అవును, కక్ష తీర్చుకోవాలి, కక్ష తీర్చుకోవాలి. గౌరవనీయులైన రాఘవరావు గారు స్థాపించినటువంటి ఈ నారీ నికేతనం మన పట్టణానికే ఒక గర్వకారణం. డబ్బు సంపాదించడం పురుష లక్షణం, దాన్ని సద్వినియోగం చేయడం ఉత్తమ పురుష లక్షణం. అలాంటి ఉత్తమ పురుషుల కోవకు చెందిన వారే శ్రీ రాఘవరావు గారు. అవునవును, డబ్బు సంపాదించడం పురుష లక్షణం. చేసిన మోసాలను ఆ డబ్బుతో కప్పిపుచ్చుకోవడం దగరగోర్ల లక్షణం. ఏంటి నువ్వు అంటున్నావు? నువ్వు ముందు బయటికి రా. ఆగండి. అతన్ని చెప్పనివ్వండి. నేను చెప్పక్కర్లేదు, ఈ ఫోటో చెబుతుంది. ఫోటోలు ఆకారాన్ని చూపుతాయి,
అంతరంగాన్ని కాదు. అంతరంగాన్ని చంపుకున్న మీలాంటి వాళ్ళ వేషాలు మోసాలు కూడా బయట పెడతాయి. చెప్పండి, ఈమె ఎవరు? నా భార్య. ఇదే మాట చెప్పి ఆనాడు ఈమెను మోసం చేశారు. ఈనాడు నన్ను ఇక్కడున్న వీళ్ళందరినీ మోసం చేయాలని చూస్తున్నారు. మోసం కాదు, మోసం కాదు, ఇరికితనం. ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించా. తల్లిదండ్రులకు తెలిసి పెళ్లి చేసుకునే ధైర్యం లేక దైవ సన్నిధిలో తాళిగట్టాను. కట్టి ఆమెను సంఘ దృష్టిలో అవినీతి పర్రాలుగా నిలబెట్టి పారిపోయారు. పారిపోలేదు శేఖర్. పై చదువులకై విదేశాలకు వెళ్ళాను. ఆమె గర్భవతినయ్యానని నాకు ఉత్తరం రాసింది. వెంటనే చదువు మానుకుని పరిగెత్తుకొచ్చాను. కానీ ఇంతలోనే అంతా జరిగిపోయింది. కొంతకాలం కాదు, కొన్ని సంవత్సరాలు వెతికాను, కనిపించలేదు శేఖర్. చివరకు అపనింద భరించలేక ఆత్మహత్య చేసుకుందనుకున్నాను. ఆహా ఆహా, ఏమి కథ, ఏమి కథ! బాగా లేదు. కథ కాక మరేమిటి? ఇలాంటి కథలు కబుర్లు చెప్పి ఎందరిని మోసం చేశారో, ఎందరిని అనాథలు చేశారో, ఇలాంటి వారి కోసమే కట్టించారా ఈ నారీ నికేతన్? చెప్పండి, సమాధానం చెప్పండి, చెప్పండి. నా సమాధానం ఒక్కటే. ఈ శ్రీమూర్తే నా సమాధానం. అమ్మా, అవును, ఈ నారీ నికేతనాన్ని అంకితం చేసుకుని దీనికి అధిదేవతగా వెలిసిన అనురాగమూర్తే నా సమాధానం. శేఖర్, మీ తల్లికి నేను దూరం అయినప్పటి నుంచి నా హృదయాన్ని దహించి వేసిన తాపానికి చిహ్నం ఈ నారీ నికేతనివి. నేను చేసిన తపస్సుకు ప్రతిఫలం ఇదే నాయన. నేను నా జానకి అర్పించిన ప్రేమాంజలి ఇదే. చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించకపోతే జీవితం శూన్యం అనిపిస్తుంది. నేను ఇంతవరకు అనుభవించిన శిక్ష చాలదు బాబు. నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించి నా జీవితం కడతీర్చు నాయన. నాన్న, నన్ను క్షమించడు బాబు. మన ఇద్దరిని క్షమించవలసింది మీ తల్లి నాయన. అమ్మా, అమ్మా, నేనేనమ్మా నా చేతులారా నేను చంపుకుతా. అమ్మా, ఏనాటికైనా నా కొడుకు కనపడతాడనే నమ్మకంతో నీ పంతున తల దాచుకున్నా. ఆ ఆశ నెరవేరి నా నెరవేరకపోయినా నేను వెళ్ళిపోవలసిన దాన్ని. ఆ మాటకొస్తే అందరం వెళ్ళిపోయేవాళ్ళం. ఎవరమ్మా శాశ్వతం? చూడు జేజమ్మ, నువ్వే స్వయంగా తీసుకెళ్లి ఈ పాలు వసుంధరకి ఇవ్వాలి. అదృష్టవశాత్తు ఆవిడికి నీ మీద నమ్మకం కుదిరింది. ఈ సంసారాన్ని నువ్వే చక్కబెట్టాలి, ఇంటిని నిలబెట్టాలి. వసుంధర కోసం కాకపోతే నేను ఎవరి కోసం మా బ్రతికేది? ఊరుకో బాబు, భగవంతుడు ఉన్నాడు, అన్ని చక్కబడతాయి. అమ్మా, జేజమ్మా, నువ్వా? మా ఆయనేమో అనుకున్నాను. తలుపు గడియ వేసుకుని ఏం చేస్తున్నావు అని అడుగు. నువ్వు అడగవు, నేనే చెప్తాను. మాయల మరాఠీ ప్రాణం మర్రి చెట్టు త్వరలో చిలకలో ఉందనేవారు కదా, అలాగే నా ప్రాణం ఈ నగలో ఈ డబ్బులోనే ఉంది. ఈ పాలు తీసుకోమ్మా. పాలా? స్వయంగా నువ్వే తెచ్చావా? మధ్య చేతులు మారాయా? మార్తే మాత్రం ఈ పాలల్లో ఏముంటుందమ్మా? ఏముంటుందా? మా ఆయన ఏదో మందు కలిపి ఉంటాడు. మీరు అనవసరంగా అనుమాన పడుతున్నారు. అయ్యో పిచ్చి జేజమ్మ, నీకు ఈ ప్రపంచం సంగతి తెలియదు. అంత డబ్బమ్మా, డబ్బు. ఇదిగో ఈ సొమ్ము కోసమే నన్ను ఆయన పెళ్లి చేసుకున్నారు. దీనికోసమే నన్ను ఆయన ఇంట్లో పెట్టుకుని వెళుతున్నారు. ఇది ఆయన చేతికి చిక్కిన రోజున నే కాపురానికి పనికిరానని, రోగిష్టిదాన్నని రుజువు చేసి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడమ్మా. విన్నావా జేజమ్మ? ఇది నా బ్రతుకు. మీ బ్రతుకేమండి? హాయిగా లక్షణంగా ఉన్నారు. నేనా? పోనేలే, నువ్వు హాయిగా ఉండాలనేగా ఇదంతా. వసు, ఇది పాలు తీసుకో. మీరు తీసుకోండి. నేనెందుకు? రోజు నేను తీసుకుంటున్నానుగా, ఈ ఒక్క పూట మీరు తీసుకోండి. నీ చేత్తో ఇస్తే పాలే కాదు, విషమైనా సంతోషంగా తీసుకుంటాను. అమ్మా, ఇప్పుడైనా అనుమానం తీరిందా? ఏమిటి జేజమ్మ అనుమానం? ఓహో, నేనేదైనా మందు కలిపి ఉంటాననేగా? అవును, కలిపాను. అవును జేజమ్మ,
రాత్రింబగళ్ళు ఈ నగలు డబ్బు కాపలా కాస్తూ ఆరోగ్యం చెడగొట్టుకుంటుంది. కనీసం కాసేపైనా నిద్రపోతే మంచిదని డాక్టర్లు నిద్రకు మాత్రలు ఇచ్చారు. అలా ఇస్తే ఎలాగో తీసుకోదుగా, అందుకే పాలల్లో కలిపాను. పోనీలే, ఈ రాత్రికి హాయిగా నేనే నిద్రపోతాను. ఇక నుంచైనా నా మీద నమ్మకం కుదిరితే నాకు అదే చాలు. వస్తా జేజమ్మ, వస్తా వసు. జజమా జజమా చూసావా జజమా, ఈ పాలు త్రాగించి నన్ను నిద్రపుచ్చి ఈ సొమ్మంతా కాజేయాలని చూశాడు. ఇప్పుడేమంటావు? వసుంధర అంతా పసిగట్టింది. త్వరలోనే కథ ముగించాలి. ఈ జగన్నాథం కాదు కాదు, ఈ సత్యానందం శ్రీహర్రావు గారికి అల్లుడు కావాలి. కొత్త కథ ప్రారంభించాలి. అవునా శోభ?